బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాద్ లో జూన్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తెలిపారు. ఈ మేరకు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల బాధలు పోవాలంటే ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను అడ్డం పెట్టి రాష్ట్రాన్ని సాధించిన సమయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా జరపాలని మాజీ ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుకున్న వ్యక్తి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టి అందులో ప్రజలను భాగస్వాములను చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి బహుళార్థ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించడం జరుగుతుందని, రాష్ట్రంలో సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటై పేద విద్యార్థులకు ఉచిత విద్య అందుతుందన్నారు. ఈనాడు ఐటీ రంగం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఉద్యమ ప్రస్థానంలో ఏర్పాటైన రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించిన పార్టీగా ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన పార్టీగా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 1న, జూన్ 2న, జూన్ 3 తేదీల్లో 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగనున్నాయని తెలిపారు. ఇక జూన్ 1వ తేదీన గన్ పార్కు అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు త్యాగం చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజున జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుందని, అదే రోజు హైదరాబాద్లో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారని వెల్లడించారు. జూన్ 3న జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుందని తెలిపారు. అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు హాజరు కావాలని, కుదరని వారు తమ ప్రాంతాల్లోనే జరిగే తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఏదైతే 9 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను చాలా ఘనంగా ప్రభుత్వ పరంగా జరపడం జరిగింది. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం మారిన తర్వాత అనేక మార్పులు కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీగా, ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి పార్టీగా, అనేక ఉద్యమ ప్రస్థానాలను మరొకసారి ప్రజలకు మననం చేసుకునే విధంగా, గుర్తు చేసుకునే విధంగా ఈ వేడుకలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నది. కాబట్టి ఈరోజు మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మరి అమర జ్యోతి వరకు ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీ ఉందో దానిలో ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. 2వ రోజు మరి తెలంగాణ భవన్లో నిర్వహించేటువంటి ఉత్సవాలలో కూడా పాల్గొనాలని, అదేవిధంగా 3వ రోజు జిల్లా కేంద్రాలలో జెండా ఎగరవేయడంతో పాటు అనేక మరి సామూహిక కార్యక్రమాలు మరి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని, ముఖ్యంగా ఆనాటి ఉద్యమకారులు ఎవరైనా ఇదే పిలుపుగా భావించి అందరూ కూడా మరి పాల్గొని దీంట్లో పార్టిసిపేషన్ కావాలి. వీలైనటువంటి వాళ్ళు హైదరాబాద్కు, వీలు కానటువంటి వాళ్ళు లోకల్గా జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర మరి ఆ ఉద్యమ అనేక సంఘటనలు ఒకసారి గుర్తుకు చేసుకునే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదని 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలను పెట్టి అమలు చేసినటువంటి గొప్ప మహానాయకుడు గౌరవ
టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఈ యొక్క రామగుండం నియోజకవర్గం, ఉద్యమాలకు నిలయంగా ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలా గ్రామాన ఈ యొక్క దశాబ్ది ప్రగతి ఉత్సవాలను, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈ విలేకరుల సమావేశంలో అంతర్గం జెడ్పీటీసీ అమల నారాయణ, బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య, మాదాసు రామ్మూర్తి, నూతి తిరుపతి, అచ్చె వేణు, గాదం నందు, మెతుకు దేవరాజు తదితరులు పాల్గొన్నారు.